హాయ్ హలో వెల్కమ్ టు సైన్స్ క్లబ్ 37. ఇవాళ మన టాపిక్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ జోసఫ్ ప్రీస్ట్లీ ఎప్పుడు ఈయన 1733లో పుట్టారు, 1804లో చనిపోయారు అనమాట. ఈయన ఒక లైఫ్ స్పాన్ ఇది. నెక్స్ట్ 1770లో ఇన్ ద ఇయర్ 1770 ఈయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ పెర్ఫామ్ చేశారనమాట. అందులో ఏం చెప్పారంటే గ్రీన్ ప్లాంట్స్ కి ఎయిర్ అనేది ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది. గ్రీన్ ప్లాంట్స్ లో గాలి అనేది ఎయిర్ అనేది చాలా ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈయన ఏం డిస్కవర్ చేశారు? ఆక్సిజన్ ని డిస్కవర్ చేశారు 1774లో. 1774లో ఈయన ఆక్సిజన్ ని డిస్కవర్ చేశారు అనమాట. ఓకే, ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే సింపుల్, మనందరికీ తెలిసిన ఎక్స్పెరిమెంటే. ఒక జార్ తీసుకున్నారు. ఒక జార్ తీసుకుని ఇక్కడ ఈయన ఏం చేసింది, ఒక క్యాండిల్ పెట్టారు. ఒక క్యాండిల్ వెలుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఒక ర్యాట్ పెట్టారు. ఏం పెట్టారు? ఒక మౌస్ పెట్టారు. అయితే కాసేపటికి ఏమైంది, ఈ క్లోజ్ జార్ లో ఏముంది? మౌస్ ఉంది, మైస్ ఉంది, అదే విధంగా క్యాండిల్ ఉంది. ఈ రెండు కూడా క్యాండిల్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది? CO2. ఎందుకంటే బర్న్ అయిన CO2 రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఏం రిలీజ్ చేస్తుంది? CO2 రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న ఎయిర్ ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ ఎయిర్ అయిన తర్వాత కాసేపట్లో ఏమవుతుంది? ఈ రెండు కూడా క్యాండిల్ అనేది ఆఫ్ అయిపోతుంది, బర్నింగ్ ఆఫ్ అయిపోతుంది. మైస్ అనేది డెడ్. మైస్ అనేది ఏంటి? డెడ్ అవుతుంది. ఈసారి ఏం చేస్తారు, ఈయన తెలివిగా అదే ఇంకో గ్లాస్ జార్ తీసుకొని ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టారు. అదే విధంగా ఇక్కడ ఏముంది? మైస్ ఉంది. ఓకే, ఒక మైస్ ఉంది. అదే విధంగా ఈయనకి ఈసారి ఏం చేసింది, ఒక ప్లాంట్ తీసుకొచ్చి పెట్టారు. ఏం పెట్టారు నేను? ఒక మింట్ ప్లాంట్ ని తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఈ CO2 రిలీజ్ చేస్తుంది. క్యాండిల్ వచ్చేసరికి CO2 రిలీజ్ చేస్తుంది. ఈ CO2 ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారో? ఈ యొక్క ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లాంట్ అబ్జర్వ్ ఏం రిలీజ్ చేస్తుంది? ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఆక్సిజన్ క్యాండిల్ బర్నింగ్ ఉపయోగపడుతుంది. ఇది ఆక్సిజన్ ఎవరు? ఈ రెండు. సో మొత్తం కూడా ఆల్ ఆర్ సర్వైవ్. ఏమైనా ఇక్కడ అన్ని కూడా సర్వైవ్ అయినాయి. ఈయన చెప్పిన ఎక్స్పెరిమెంట్ అదే. జోసెఫ్ ప్రీస్ట్లీ ఎక్స్పెరిమెంట్ షోడ్ దట్ ప్లాంట్స్ రీస్టోర్ ఎయిర్ దట్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్. ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? డ్యామేజ్ అయినటువంటి ఎయిర్ ని రీస్టోర్ చేసుకుంటుంది. దేని ద్వారా? బై బర్నింగ్ క్యాండిల్, అదే విధంగా ఆర్ బ్రీతింగ్ యానిమల్. హీ అబ్జర్వ్డ్ దట్ ఏ క్యాండిల్ ఇన్ ఏ క్లోజ్డ్ బెల్ జార్, క్యాండిల్ would go out and a mouse would suffocate, concluding both the burning candle breathing animal damage the air. సో ఏం చేస్తుంది? ఇది బర్నింగ్ క్యాండిల్ అదే విధంగా ఈ యొక్క మైస్ రెండు కూడా ఏం చేస్తున్నాయి? డ్యామేజ్ చేస్తున్నాయి, ఎయిర్ ని డ్యామేజ్ చేస్తున్నాయి అని చెప్పారు. సఫోకేటింగ్. నెక్స్ట్ హౌఎవర్ ఎప్పుడైతే ఎప్పుడైతే మింట్ ప్లాంట్ అనేది ప్లేస్ చేసినప్పుడు స్మాల్ బెల్ జార్ లోని, అప్పుడు ఏమవుతుంది? క్యాండిల్ కంటిన్యూ టు బర్న్, క్యాండిల్ అలా కంటిన్యూ బర్న్ అవుతుంది. అదేవిధంగా మౌస్ కూడా అలైవ్ గా ఉంది. దిస్ లెడ్ హిమ్ టు ద హైపోథిసిస్. ఈయన ఒక అజంప్షన్ కి వచ్చారు. ఏం చెప్పారు అంటే, అజంప్షన్ ఏంటి అంటే ప్లాంట్స్ అనేవి ఎయిర్ ని రీస్టోర్ చేస్తున్నాయి. ఏవైతే యానిమల్స్ బ్రీతింగ్ చేస్తే బ్రీతింగ్ యానిమల్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్స్ రిమూవ్. యానిమల్స్ ఏం రిలీజ్ చేస్తుంది? CO2 రిలీజ్ చేస్తుంది. అదే క్యాండిల్ ఏం రిలీజ్ చేస్తుంది? CO2. ఏవైతే రిలీజ్ చేస్తున్నటువంటి ఎయిర్ ఉందో ఆ ఎయిర్ ని ఈ ప్లాంట్ అనేది ఏం చేస్తుంది? రీస్టోర్ చేస్తుందని చెప్పారన్నమాట. సో దిస్ డెమాన్స్ట్రేట్ దట్ ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ మెయింటైన్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్. సో దీని ప్రకారం ఏం చెప్పారంటే ప్లాంట్స్ అనేవి ఎయిర్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది. దట్స్ వై మనం అందుకే ఏం చెప్పాము? రోల్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఎసెన్షియల్ అని మనం చెప్పాము ఇన్ గ్రీన్ ప్లాంట్స్. ఇదే ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూడండి, క్యాండిల్ ఉంది, అదేవిధంగా మైస్ ఉంది. ఈ రెండు కూడా ఏం చేసాం? క్లోజ్ జార్ లో పెట్టింది. కాసేపుకి క్యాండిల్ బర్న్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ. అదే ర్యాట్ కూడా చనిపోయింది. అదే ఈసారి ఏం చేస్తారు? ఒక మింట్ ప్లాంట్ తీసుకొచ్చి ప్లేస్ చేసినప్పుడు ఏమైంది? ఈ మూడు కూడా ఈ యొక్క ప్లాంట్ ఏం చేస్తుంది? ఏవైతే యానిమల్ ఈ యొక్క క్యాండిల్ ఏదైతే రిలీజ్ చేస్తుందో ఎయిర్ ని, ఆ ఎయిర్ ని ఎవరు తీసుకుంటారు? ప్లాంట్ తీసుకొని దాన్ని రీస్టోర్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకొక ఎయిర్ రిలీజ్ చేస్తుంది. అంటే డ్యామేజ్డ్ ఎయిర్ ని రీస్టోర్ చేస్తున్నటువంటిది ఎవరు అంటే ఈ యొక్క మింట్ ప్లాంట్ అని చెప్పారు. అందుకే ద ఎసెన్షియల్ రోల్. ఇక్కడ చూడండి, చక్కగా క్యాండిల్ బర్న్ అవుతుంది, మైస్ ఉంది, క్యాండిల్ బర్న్ అవుతుంది, మైస్ చక్కగా హ్యాపీగా ఉన్నాయి.
అదేవిధంగా మింట్ ఫ్లాట్ కూడా హ్యాపీగా ఉంది. ఒక క్లోజ్డ్ బెల్ జార్‌లో పెట్టాం. ఓకే. ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసింది ఎవరంటే జోసెఫ్ ప్రీస్ట్లీ. నెక్స్ట్ సిమిలర్ సెటప్ ఎవరు? జాన్ ఇంజిన్ హౌస్ అనేవారు సేమ్ ఎవరు ప్రీస్ట్లీ ఏ ఎక్స్పెరిమెంట్ అయితే చేశారో అదే ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేసింది ఎవరు? జాన్ ఇంజిన్ హౌస్ అనమాట. కాబట్టి ఈయన చేసింది ఏంటంటే డార్క్ లో పెట్టడం, లైట్ లో పెట్టడం. ఒకసారి అలా చేస్తారు, తీసుకొచ్చి డార్క్ లో పెట్టడం, అదే విధంగా తీసుకొచ్చి లైట్ లో పెట్టడం, సన్ లైట్ లో పెట్టడం, ఆ విధంగా చేశారనమాట. చేయడం వల్ల ఈయన చెప్పింది ఏంటంటే ఎయిర్ మాత్రమే కాదు ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది, సన్ లైట్ కూడా ఎసెన్షియల్ అని చెప్పిన ఈయన చెప్పింది ఏంటంటే సన్ లైట్ ఇస్ ఎసెన్షియల్ టు ద ప్లాంట్ దట్ ప్రాసెస్ దట్ సమ్హౌ ప్యూరిఫైస్ ద ఎయిర్. సన్లైట్ అనేది ఏం చేస్తుందంటే ఎయిర్ ని ప్యూరిఫై చేస్తుంది అని చెప్పనమాట. ముందు ఎక్స్పెరిమెంట్ ఏం చేసాం మనము, మన జోసెఫ్ ప్రీస్ట్లీ ఏం చెప్పారు, అక్కడ ఎయిర్ అని ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది. జాన్ ఇంజిన్ హౌస్ ఏం చెప్తున్నారు, సన్లైట్ అని ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది. ఏదైతే క్యాండిల్ బ్రీతింగ్ యానిమల్ ఏదైతే ఫౌల్ ఎయిర్ రిలీజ్ చేస్తుందో ఆ ఫౌల్ ఎయిర్ రీస్టోర్ చేయాలి అంటే, దాన్ని ప్యూరిఫై చేయాలి అంటే ఎవరు ఖచ్చితంగా కావాలి, ప్లాంట్ కి సన్లైట్ కావాలి అని చెప్పింది ఎవరంటే జాన్ ఇంజిన్ హౌస్. ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సింపుల్ గా చెప్పండి, ఇంజిన్ హౌస్ ఏం చేస్తారంటే ఒక ఆక్వాటిక్ ప్లాంట్ తీసుకున్నారు. ఈ ఆక్వాటిక్ ప్లాంట్ ఏం చేస్తారు, బ్రైట్ సన్లైట్ లో పెట్టినప్పుడు ఈయనకు ఒక స్మాల్ బబుల్స్ లో వస్తున్నాయి. ఈ స్మాల్ బబుల్స్ నే ఇప్పుడు గ్రీన్, అది కూడా ప్లాంట్ యొక్క గ్రీన్ పార్ట్స్ చుట్టూ వస్తున్నాయి సన్లైట్ లో పెట్టేటప్పుడు. అదే బబుల్స్ అనేవి ఎప్పుడైతే డార్క్ లో పెట్టేటప్పుడు ఆ గ్రీన్ పార్ట్స్ నుంచి ఎలాంటి బబుల్స్ అనేవి రావట్లేదు. దే డిడ్ నాట్ ఇన్ ద డార్క్. అంటే ఈయన చెప్పింది ఏంటంటే సన్లైట్ లో పెట్టేటప్పుడు బబుల్స్ వస్తున్నాయి, అదే డార్క్ లో పెట్టేటప్పుడు బబుల్స్ అనేవి రావట్లేదు. ఈ బబుల్స్ ని ఈయన ఏం చెప్పింది, ఆక్సిజన్ అని డిమైన్ చేసింది. సో లేటర్ ఈ ఐడెంటిఫైడ్ దీస్ బబుల్స్ టు బి ఆక్సిజన్. Hence he showed that only green part of the plants could release oxygen. Only green part of the plants మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అది కూడా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ మాత్రమే. డార్క్ లో పెట్టేటప్పుడు ఎలాంటి బబుల్స్ కానీ ఏం అబ్జర్వ్ చేయాలి. ఈయన అబ్జర్వ్ చేసిన దగ్గర ఆక్వాటిక్ ప్లాంట్స్ లో అబ్జర్వ్ చేశారన్నమాట. చూడండి, జాన్ ఇంజిన్ హౌస్ ఏం చెప్పారు, గ్రీన్ లీవ్స్ తీసుకున్నారు. గ్రీన్ లీవ్స్ తీసుకునేటప్పుడు సన్లైట్ ఉండేటప్పుడు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. గ్రీన్ బ్రాంచెస్ తీసుకున్నారు, గ్రీన్ కలర్, అది కూడా ఇప్పుడు ఏముంది, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఈసారి ఏం తీసుకుని నాన్ గ్రీన్ పార్ట్స్ లైక్ రూట్ కానీ లేదా ఫ్రూట్ కానీ ఏదో ఒక పార్ట్ తీసుకొని నాన్ గ్రీన్ పార్ట్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వలేదు. అంటే గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ మాత్రం ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అక్కడ మాత్రమే ఫోటోసింథసిస్ జరుగుతుంది. అంటే అక్కడ మాత్రమే ఆ గ్రీన్ పార్ట్స్ లో మాత్రమే క్లోరోప్లాస్ట్ ఉంది. అదే విధంగా క్లోరోప్లాస్ట్ లో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టే మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ఏం జరగాలి, ఫోటోసింథసిస్ జరగాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ నీట్ క్లియర్ కనిపిస్తుంది. ఒక గ్రీన్ లీఫ్ తీసుకొచ్చి పెట్టారు. ఈ గ్రీన్ లీఫ్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది, స్మాల్ బబుల్స్ లో వస్తున్నాయి. ఈ బబుల్స్ ని మనం ఏమన్నారు, ఆక్సిజన్ అని అన్నారు. సో నెక్స్ట్ జూలియస్ వాన్ సాక్స్. నెక్స్ట్ సైంటిస్ట్ ఎవరు, జూలియస్ వాన్ సాక్స్. జూలియస్ వాన్ సాక్స్ దేని గురించి చెప్పారు అంటే, ఈయన చెప్పింది ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్. దేని గురించి చెప్పారు, ఎవిడెన్స్ ఇచ్చారు, ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ ప్రొడక్షన్ ఎవిడెన్స్ ఇచ్చింది అది. సో ప్రొవైడెడ్ ఎవిడెన్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ వెన్ ప్లాంట్స్ గ్రో. గ్లూకోజ్ అనేది ఏ రూపంలో స్టోర్ అవుతుంది, గ్లూకోజ్ ఇస్ ఆల్వేస్ స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. ఏ రూపంలో స్టోర్ అవుతుంది, స్టార్చ్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఈయన లేటర్ స్టడీస్ లో ఏం చెప్పారంటే, ప్లాంట్స్ లో ఉన్నటువంటి గ్రీన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ సబ్స్టెన్స్ నథింగ్ బట్ క్లోరోప్లాస్ట్ కంటైనింగ్ క్లోరోఫిల్. ఓకే, దిస్ క్లోరోఫిల్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద స్పెషల్ బాడీస్. ద స్పెషల్ బాడీస్ ఆర్ నథింగ్ బట్ క్లోరోప్లాస్ట్ విత్ ఇన్ ద ప్లాంట్ సెల్స్ లోపల ఉంటాయి. కాబట్టి ఈ గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ వేర్ గ్లూకోజ్ ఇస్ మేడ్ అండ్ దిస్ గ్లూకోజ్ ఇస్ యూజువల్లీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. ఈయన ఏం చెప్పారంటే క్లోరోఫిల్ ఉంది, ఎక్కడ ఉంటుంది క్లోరోఫిల్, ఎక్కడ ఉంటుంది, క్లోరోప్లాస్ట్ లో ఉంది. క్లోరోఫిల్ ఎక్కడ ఉంది, క్లోరోప్లాస్ట్ లో ఉంది. క్లోరోప్లాస్ట్ లో క్లోరోఫిల్ ఉంది. ఈ క్లోరోఫిల్ లో ఏం స్టోర్ అవుతుంది, గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ ఏ రూపంలో స్టోర్ అవుతుంది, స్టార్చ్ రూపంలో స్టోర్ అవుతుంది అని చెప్పింది ఎవరు, జూలియస్ వాన్ సాక్స్. ఎవరు, జూలియస్ వాన్ సాక్స్. నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ టిడబ్ల్యూ ఎంగెల్మ్యాన్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. టిడబ్ల్యూ ఎంగెల్మ్యాన్ ఏ ఎక్స్పెరిమెంట్ చేసి స్పెక్ట్రమ్ అనగా మనకి ఫిజిక్స్ అని పెద్ద పెద్దగా ఊహించుకుంటాం అంత అవసరం లేదు. మనకి ఇంద్రధనుస్సులు తెలుస్తూ చాలు. మనకు తెలుసు ఇంద్రధనుస్సులు అంటే రెయిన్బో కలర్స్ ఎన్ని ఉంటాయి,
7 రంగులు ఏంటి? విబ్జియార్. వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్. మొత్తం ఎన్ని కలర్స్? 7 కలర్స్. ఇంద్రధనుసు అంత రెయిన్బో కలర్స్. దాన్నే విజిబుల్ స్పెక్ట్రమ్ ఉండే కలర్స్ అనమాట. అయితే ఈయన ఏం చేశారంటే ఒక ప్రిజం తీసుకున్నారు. ఈ ప్రిజం చుట్టూ ఏం పాస్ చేశారు? లైట్ ని పాస్ చేశారు. లైట్ ని పాస్ చేసి బ్రేక్ డౌన్ జరిగి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ని వచ్చినాయి. సో అందులో మనము ఈ విబ్జియోర్ ఇలా రాసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏవైతే స్పెక్ట్రల్ కాంబినేషన్ వచ్చాయి, ఇప్పుడు ఏం చేసిన ఈయన ఒక గ్రీన్ ఆల్గే తీసుకున్నారు. దట్ గ్రీన్ ఆల్గే ఇస్ నథింగ్ బట్ ఏ క్లాడోఫోరా. ఈ క్లాడోఫోరా ఏం చేశారంటే దేంతో కలిపి ప్లేస్ చేశారు? ఎరోబిక్ బ్యాక్టీరియా. ఎరోబిక్ బ్యాక్టీరియా అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో మాత్రమే గ్రో అయ్యేటువంటి బ్యాక్టీరియాని మనం ఎరోబిక్ బ్యాక్టీరియా అంటే. ఎరోబిక్ బ్యాక్టీరియాతో పాటు దీన్ని కూడా గ్రో చేశారు. చేసేటప్పుడు నార్మల్ గా క్లాడోఫర్ అనేది ఏంటి? గ్రీన్ ఆల్గే. గ్రీన్ ఆల్గే అంటే ఏం జరుగుతుంది? ఫోటోసిన్స్ జరుగుతుంది. ఫోటోసిన్స్ జరిగేటప్పుడు ఏం రిలీజ్? ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో ఎక్కడైతే ఆక్సిజన్ రిలీజ్ అవుతుందో ఆ ప్రదేశంలోకి ఈ యొక్క ఎరోబిక్ బ్యాక్టీరియా వచ్చి మొత్తం ఎంచుకుంది, ఎక్కువగా గ్రో అవుతుంది. ఓకే, సో ఈ యొక్క విబ్జియార్ లో ఎక్కడ మనకి ఈ యొక్క క్లాడోఫోరా ఆక్సిజన్ రిలీజ్ చేసిందంటే ఒకటి బ్లూ రీజియన్, ఇంకోటి రెడ్. ఒకటి బ్లూ రీజన్, ఇంకోటి రెడ్ రీజన్. సో బ్లూ స్పెక్ట్రమ్ దగ్గర, అదేవిధంగా రెడ్ స్పెక్ట్రమ్ దగ్గర ఈ ప్రదేశంలో మాత్రమే మనకి ఏం రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ రీజన్. సో ఇక్కడ చూడండి, అందుకే ఎక్కడైతే ఆక్సిజన్ బ్లూ రీజన్ ఒకటి ఉంది, అదేవిధంగా రెడ్ రీజన్ దగ్గర ఒకటి ఉంది. సో ఈ రీజన్స్ దగ్గర మనకి ఏమవుతుంది? ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి ఏరోబిక్ బ్యాక్టీరియా ఇక్కడ ఎక్కువగా గ్రో అవుతుంది. ఈ ప్రదేశంలో ఏరోబిక్ బ్యాక్టీరియా ఎక్కువగా గ్రో అవుతుంది. అదే ఏరోబిక్ బ్యాక్టీరియా ఇక్కడ ఎక్కువగా గ్రో అవుతుంది. మిగతా ప్రదేశం ఎక్కడ కూడా ఏరోబిక్ బ్యాక్టీరియా గ్రో అవట్లేదు. అంటే ఈ ప్రదేశంలో ఫోటోసింథసిస్ జరగట్లేదు. సో ఫోటోసింథసిస్ జరిగేది ఎక్కడ? ఒకటి బ్లూ రీజన్, ఇంకోటి రెడ్ రీజన్ లో మాత్రమే ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో అక్కడ మాత్రమే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ హి హస్ గివెన్ దట్. ఏం చెప్పారు? chlorophyll A and chlorophyll B pigments take only blue and red light. chlorophyll A, chlorophyll B ఏ లైట్ తీసుకుంటుందని చెప్పారు? బ్లూ అండ్ రెడ్ లైట్ ని అబ్జర్వ్ చేస్తుందని చెప్పారు. సో బ్లూ లైట్ రెడ్ లైట్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అక్కడ మాత్రమే ఫోటోసిన్థసిస్ జరుగుతుంది కాబట్టి అక్కడ మాత్రమే ఏరోబిక్ బ్యాక్టీరియా ఎక్కువగా గ్రో అవుతుంది. సో ఆ ప్రదేశంలో ఫోటోసిన్థసిస్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది. సో చూడండి, సో T.W. Engelmann 1843 to 1909 using a prism, he split light into spectral components and then illuminated a green algae cladophora placed in a suspension of aerobic bacteria. ఏం చేసిన ప్రిజం యూస్ చేసుకొని లైట్ ని డివైడ్ చేసి స్ప్లిట్ లైట్ స్ప్లిట్ చేసి అక్కడ ఏం రిలీజ్ చేసావు? గ్రీన్ ఆల్గే క్లాడోఫోరా అని పెట్టారు. అదేవిధంగా ఏం అక్కడ దాంతో ఏం గ్రో చేశారు? ఏరోబిక్ బ్యాక్టీరియా గ్రో చేశారు. దీస్ బ్యాక్టీరియా వేర్ ప్లేస్ యూజ్ టు డిటెక్ట్ ద సైట్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎవల్యూషన్. ఎందుకంటే ఏరోబిక్ బ్యాక్టీరియా అంటేనే తెలుసు మనకి ఆన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే గ్రో అవుతుంది కాబట్టి ఆక్సిజన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడనే డిటెక్ట్ చేస్తుంది. సో ఆ ప్రదేశంలో ఎక్కువగా గ్రో అవుతుంది. సో హీ అబ్జర్వ్డ్ that bacteria accumulated mainly in the region of blue and red light. బ్లూ లైట్, రెడ్ లైట్ రీజన్స్ లో మాత్రమే ఎక్కువగా ఈయన ఏం చేశారంటే ఈ యొక్క బ్యాక్టీరియా గ్రో అవడం ఎక్కువగా అబ్జర్వ్ చేసినమాట. ఏ ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ వాస్ thus described. ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ అని ఈయన డిస్క్రైబ్ చేశారు. He resembled roughly the absorption spectra of chlorophyll A and chlorophyll B. సో ఈ బ్లూ రీజన్, రెడ్ రీజన్ ఎక్కువగా ఏ పిగ్మెంట్స్ ఉన్నాయంటే chlorophyll A and chlorophyll B. In this chlorophyll A and chlorophyll B, photosynthesis occurs and oxygen is getting evaluated. Next, ఇంకొక సైంటిస్ట్ కార్నియస్ వాన్ నీల్ 1897 నుంచి 1985 లో కార్నియస్ వాన్ నీల్ who based on his studies of purple and green bacteria. So purple bacteria and green sulfur bacteria. ఈ రెండు బ్యాక్టీరియా, దీస్ ఆర్ ద బ్యాక్టీరియాస్. ఓకే, ఈ టూ బ్యాక్టీరియాస్ అనేవి అనాక్సిజనిక్ ఫోటోసింథసిస్ జరుగుతాయి. అనాక్సిజనిక్ ఫోటోసింథసిస్. సో అనాక్సిజనిక్ ఫోటోసింథసిస్ అంటే అర్థం ఏంటంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్
ఆక్సిజన్ జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? అనారోబిక్ కండిషన్. అనారోబిక్ కండిషన్ అంటే మామూలుగా ఫోటోసిన్థసిస్ మనం ఏం చెప్తున్నాం, వాటర్ మాలిక్యూల్ తీసుకొని CO2 ప్లస్ H2O, కానీ ఇన్ దిస్ పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా వాటర్ ప్లేస్ లో ఇట్ ఈస్ టేకింగ్ H2S. ఏం తీసుకుంటాయి? H2S సల్ఫర్. సో బేస్డ్ ఆన్ ది స్టడీస్ ఆఫ్ పర్పుల్ అండ్ గ్రీన్ బ్యాక్టీరియాలో చెప్తున్నాడు. ఈయన ఏం చెప్పారు? డిమాన్స్ట్రేట్ దట్ ఫోటోసిన్థసిస్ ఎసెన్షియలీ ఏ లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఫోటోసిన్థసిస్ ఏ రియాక్షన్ చెప్పారు? ఇట్స్ ఏ లైట్ డిపెండెంట్ రియాక్షన్ in which hydrogen form a suitable oxidizable compound reduces carbon dioxide to carbohydrate. నేను చెప్పాను అంటే పర్పుల్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో ఆక్సిజన్ లేదు, కానీ ఏముంది? సల్ఫర్ ఉంది. కానీ ఎవరు రెడ్యూస్ చేస్తున్న? హైడ్రోజన్ ఈస్ గెటింగ్ ఏ సూటబుల్. ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ కాస్త కార్బోహైడ్రేట్ గా మారుస్తుంది అని చెప్పారు. సో ఇట్ ఈస్ అ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని చెప్పారు. యూ కెన్ సీ దిస్ ద పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అండ్ ద గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఓకే, దిస్ ప్లాంట్ లో ఏం చేస్తుంది? నార్మల్ గా CO2 తీసుకుంటుంది, కానీ ఇన్ ద కేస్ ఆఫ్ పర్పుల్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా ఏం తీసుకుంటుంది? CO2 ప్లస్ H2S తీసుకుంటుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఆల్సో ప్రిపేరింగ్ ఏ కార్బోహైడ్రేట్ ప్రిపేర్ చేస్తుంది. ఓకే, అలాంటి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అయ్యారు. అవుట్పుట్ ఏమొస్తుంది? సల్ఫర్ వస్తుంది, కానీ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అయ్యారు. సో కార్నియస్ వాన్ నీల్ ఏం చెప్పారు? లైట్ ఫోటోసిన్థసిస్ లైట్ డిపెండెంట్ రియాక్షన్ చెప్పారు. ఇక్కడ ఎలాంటి ఆక్సిజన్ రిలీజ్ అవ్వదు. ఏం రిలీజ్ అవుతుంది? సల్ఫర్ ఈస్ గెటింగ్ రిలీజెస్ బికాస్ ఇట్స్ అనారోబిక్ కండిషన్ లో గ్రో అవుతుంది. సో దిస్ ఇస్ ద ఆక్సిజనిక్ ఫోటోసిన్థసిస్, అనాక్సిజనిక్ ఫోటోసిన్థసిస్. ఆక్సిజన్ ఫోటోసిన్థసిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. Anorganic photosynthesis H2A and you can take as H2S. You can take as H2S. Okay, not H2O. You can take as H2S. 6CO2 plus 12H2O. Light energy gives us to glucose, water, and ఆక్సిజన్, వాటర్ ఇస్తుందన్నమాట. అనాక్సిజనిక్ ఫోటోసిన్థసిస్ మనకి ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్ డోనర్ అది కూడా H2S, లైట్ ఎనర్జీ. కార్బోహైడ్రేట్ వస్తుంది ప్లస్ వాటర్ వస్తుంది. అదేవిధంగా ఒక సల్ఫర్ కాంపౌండ్ బయటకు వస్తుంది. అవుట్పుట్ విల్ బి ఏ సల్ఫర్. దట్ ఈస్ అనాక్సిజనిక్ ఫోటోసిన్థసిస్ విచ్ ఇన్ ద anaerobic condition. This is the anaerobic condition in the absence of oxygen. This is the oxygenic photosynthesis, the aerobic condition. A condition ఉంటుంది, aerobic condition లో ఉంటుంది. సో అదే మళ్ళీ చెప్పి in green plants H2O is a hydrogen donor and is oxidized to oxygen. Some organisms do not release oxygen. కొన్ని organisms oxygen release చేయవు during photosynthesis. H2O place లో ఏం తీసుకుంటుంది? H2S. Instead of H2O it is taking H2S as hydrogen donor for purple and green sulfur bacteria. So the oxidation product ఏమవుతుంది? ఫైనల్ గా ఆక్సిడేషన్ ప్రొడక్ట్ అనేది సల్ఫర్ వస్తుంది ఆర్ సల్ఫేట్ అంటాం, డిపెండింగ్ ఆన్ ద ఆర్గానిజం. Not oxygen. No oxygen is reserved. Okay. Hence, he inferred that oxygen evolved by green plants comes from H2O, not from carbon dioxide. Finally, ఏం చెప్పారు అంటే రియాక్షన్ CO2 plus H2O in the presence of light energy gives rise to C6H12O6 plus O2 plus వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. ఈయన ఏం చెప్తున్నారంటే ఏదైతే ఆక్సిజన్ ఉందో ఈ ఆక్సిజన్ అనేది CO2 నుంచి రిలీజ్ అవ్వట్లేదు, ఇట్ ఈస్ రిలీజింగ్ ఫ్రమ్ ద వాటర్ మాలిక్యూల్ అని చెప్తున్నారు. ద ఆక్సిజన్ ఈస్ గెటింగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద వాటర్ మాలిక్యూల్, నాట్ ఫ్రమ్ CO2. ఫైనల్ కంక్లూజన్ CO2. సో ఫోటోసిన్థసిస్ జరిగితే ఏదైతే ఉందో మనకి వాటర్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అయితే మనకి ఆక్సిజన్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది తప్ప కానీ CO2 బ్రేక్ డౌన్ జరగడం వల్ల కాదు. CO2 డైరెక్ట్ గా దేనికి కన్వర్ట్ అవుతుంది? CO2 is కన్వర్టింగ్ ఇంటూ sugar molecule, carbohydrate. Okay. Thank you. Please like, share and subscribe to my channel.